ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుషులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే అధోగతి పాలు కాకూడదు. ఎట్లా అనగా లోకంలో తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియాలను, శరీరమును జయించిన మనిషి తనకు తానే మిత్రుడు. అట్లా జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధి కోసం మిత్రుని వలె సహకరిస్తాయి. అట్లా కాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుస్తాయి. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మాన అవమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉంటాడు. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు వేరేదేదీ ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తిని పొందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞానం, విజ్ఞానములు నిండి ఉండును. అతడు ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొన్నవాడు. అతడు మట్టిని, రాయిని, బంగారమును సమానంగా చూడగలడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదులయందు, మిత్రులయందు, శత్రువులయందు, ఉదాసీనులయందు, మధ్యస్థులయందు, ద్వేషింపదగిన వారియందు, బంధువులయందు, ధర్మాత్ములయందు, పాపాత్ములయందు సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి గొప్పవాడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. శరీర ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకొనినవాడు ఆశారహితుడు, అంటే కోరికలు లేనివాడిగా ఉండి భోగ సామాగ్రిని అంటే విలాసవంతమైన వస్తువులని సేకరించకుండా ఉండనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన అంటే ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరం పరమాత్మయందు లగ్నము చేయును. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రములను ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకోవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చొని చిత్తమును, మనస్సును, ఇంద్రియాలను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలంగా, స్థిరంగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయకుండా తన నాసిక, ముక్కు యొక్క అగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరం పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధంగా లగ్నమునర్చి నా అందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన పరమశాంతిని పొందగలడు.